చూసిన తర్వాత ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది అంటే మీరు ఒప్పుకోకపోయినా దుల్కర్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అందరికీ తెలుసు. కానీ వన్ మ్యాన్ షోలా ఉంది. రానా గారు ఊరుకోండి అంటున్నారు. సో సీరియస్లీ లేదు, రానా గారు ఫస్ట్ నుంచి తీసుకునే విధానం వన్ మ్యాన్ షోలా ఉంది అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? వెల్ థ్యాంక్స్ అండి. బట్ నో ఇట్స్ స్టోరీ ఇస్ అబౌట్ టీకేఎం అండ్ అయ్యా వాళ్ళిద్దరు కథలో నేనేదో దూరాను అంతే. కానీ ఐ థింక్ ఇఫ్ దేర్స్ అ వన్ మ్యాన్ షో ఫర్ దిస్ ఇట్ ఈస్ దుల్కర్ డెఫినెట్లీ. అండ్ అంటే ఆల్సో అంటే ఒక స్క్రీన్లో చాలామంది ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటే ఒక కమర్షియల్ గాడి తిరుగుతూ ఉంటే కొంచెం నచ్చొచ్చు ఎక్కువగా మనకి. బట్ ఐ థింక్ వాట్ హీస్ డన్ యాజ్ అ పర్ఫార్మర్, వెదర్ ఆ మిర్రర్ సీన్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ కానివ్వండి, ఆ ఫిల్మ్స్లో కానివ్వండి, ఒక యాక్టర్కి వాట్ డు ఐ సే ఇన్సెక్యూరిటీ చూపించడం అన్నది చాలా కష్టం అండి. మనకి ఏ హీరో సినిమాలు హీరోలు మామూలుగా ఒప్పుకోరు. అంటే హీరో వీక్ అవ్వడం, ఇంకోళ్ళు పవర్ తీసుకోవడం, హీరో ఎక్కడో ఇన్సెక్యూర్ అవ్వడం ఒక ఫీలింగ్తో. అంటే మనకి హీరో అంటే ఇన్సెక్యూర్ అవ్వకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఐ థింక్ దుల్కర్ పోర్ట్రేట్ దట్ రియల్